Good afternoon. Welcome to Big TV. నేను సిర్తాజ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రదేశాల్లో కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం స్టాలిన్, హీరోయిన్ త్రిషా నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, ఇక డీజీపీ ఆఫీసుకు, రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ టీంల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు కూడా లభించలేదని తెలిపారు. ఇక తాజా బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం స్టాలిన్, హీరోయిన్ త్రిషా నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, ఇక రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ టీం సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. ఇక తాజా బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు తమిళనాడుతో పాటు తిరుపతిలోని పలు ప్రదేశాల్లో కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తోంది. తిరుపతిలో ప్రెసెంట్ అక్కడ బాంబ్ స్క్వాడ్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఉదయం మెయిల్ రావడంతో అటు తమిళనాడుతో పాటు తిరుపతి నగరంలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏదైతే తమిళనాడులో సంబంధించి చెన్నై నగరంలో సీఎం స్టాలిన్ నివాసంతో పాటు త్రిషా నివాసం, అదేవిధంగా పలువురు సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ రావడంతో వారు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ బాంబ్ స్క్వాడ్ చోట తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఏదైతే బాంబులు పెట్టామంటూ కూడా ఒక ఫేక్ మెయిల్ పంపడంతో పోలీసులు అలర్ట్ అయ్యి అటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు స్వగృహం నారావారిపల్లిలో తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే అవి రెగ్యులర్ తనిఖీలు. 7వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం రానుండడంతో అందుకోసం తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తేల్చి చెప్పారు. తిరుపతికి సంబంధించి ఎలాంటి మెయిల్స్ రాలేదని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ రోజు ఉదయం ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మెయిల్ నుంచి ఈ మెయిల్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తమిళనాడుకి సంబంధించి ప్రముఖుల ఏదైతే చెన్నైలోని ప్రముఖుల నివాసాలకు బాంబులు పెట్టామని బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయి తనిఖీలు నిర్వహించారు. దీంతో పాటు నిఘా సంస్థలు కూడా వీరిని ముందస్తుగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.